పిఎస్ పరిధి కొంపల్లోని గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్లోని ఓ ఇంట్లో చోరీ దోపిడీ జరిగిన విషయాన్ని ఇంటి యజమాని వెలుగుడి భవానీ సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడు ఆనంద్గా గుర్తించి కొంత నగదు స్వాధీనం చేసుకున్నారు. మిగతా సొమ్ము ఖర్చు పెట్టినట్లు పోలీసులకు తెలిపారు. పిఎస్ పేట్ బషీరాబాద్ పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి 12 గంటల్లో కేసును ఆస్తిని రికవరీ చేశామని డీసీపీ తెలిపారు. ఎలక్ట్రీషియన్కి హెల్పర్గా కాబట్టి అతనికి పూర్తిగా ఆ ఏరియా మీద ఎవరు ఉంటున్నారు, ఎవరు పోతున్నారు అనేది అవగాహన ఉండటంతో ఎట్లా ఎంట్రీ కావాలి, ఎట్లా ఎగ్జిట్ కావాలి అనేటువంటి సమాచారం ఉంది. కాబట్టి ఒక ప్లాన్ ప్రకారము ఆ ఇంట్లో ఎవరు లేని టైంలో చూసుకొని గ్రిల్స్ డోర్ని బ్రేక్ చేసుకొని ఇంట్లోకి పోయి అల్మార్లో ఉన్నటువంటి 52,50,000 రూపాయలు స్టోరేజ్ చేయడం జరుగుతుంది. ఇమీడియట్గా మన అధికారులు అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలు ఆ ఇంట్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళ మీద అనుమానంతో ఇమీడియట్గా అతన్ని ట్రాక్ చేయడం జరిగింది. నైటే వర్క్ చేసి ఈరోజు మధ్యాహ్నం వరకు, నిన్న సాయంత్రం మనకి ఎఫ్ఐఆర్ అయింది, ఈరోజు మధ్యాహ్నం వరకు మనం కేసుని డిటెక్ట్ చేయడం జరిగింది. సుమారుగా మనం 43 లక్షలు ఇంటాక్ట్ ప్రాపర్టీ, ఇప్పుడు మీ దగ్గర డిస్ప్లేలో పెట్టినటువంటి 43 లక్షలు, అవి 43 లక్షలు మనం